ఆ ది డీప్ డైవ్కు స్వాగతం. నమస్కారం. ఈ విశ్లేషణలో మనం ఒక అత్యద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారి కోసం, అలాగే మన దేశం గురించి లోతుగా తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరి కోసం ప్రత్యేకంగా సేకరించిన భారతీయ భౌగోళిక శాస్త్రం అంటే ఇండియన్ జాగ్రఫీ మూలాలను ఇవాళ మనం అన్వేషిద్దాం. ఖచ్చితంగా ఇది చాలా కీలకమైన అంశం. అవును. ఈ డీప్ డైవ్ ప్రధాన లక్ష్యమేంటంటే కేవలం ఆ పుస్తకాల్లో ఉండే సమాచారాన్ని, గణాంకాలను బట్టిపట్టడం కాదు. ఒక చిన్న సమాచారం లేదా నోట్స్ ఆధారంగా భారతదేశమనే ఈ విశాలమైన, సంక్లిష్టమైన కాన్వస్పై పర్వతాలు, నదులు, వాతావరణం, నేలలు ఇవన్నీ ఎలా ఒక అందమైన చిత్రాన్ని గీశాయో అర్థం చేసుకోవడం. నిజమే. ఒక సంపూర్ణమైన అవగాహన తెచ్చుకోవడం మన లక్ష్యం. ఒకసారి ఊహించుకుంటే ప్రపంచ భూపటంలో భారతదేశం కేవలం 2.4% భూభాగాన్ని, అంటే దాదాపు 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లను మాత్రమే ఆక్రమించి ఉంది. కానీ ఆశ్చర్యకరంగా ప్రపంచ జనాభాలో ఏకంగా 17% మందికి ఇది ఆవాసం. అదే కదా అసలైన మ్యాజిక్. ఇంత చిన్న భూభాగం అంత భారీ జనాభాను భరిస్తోంది. అవును. అసలు ప్రాచీన గోండ్వానా అనే ఒక మహాఖండం నుండి విడిపోయిన మన భారత భూభాగం లక్షల సంవత్సరాల పాటు సముద్రం మీద అలా ప్రయాణించుకుంటూ వచ్చి ఆసియా ఖండాన్ని ఢీకొట్టిన ఆ భౌగోళిక ప్రయాణం గురించి ఆలోచిస్తేనే చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. ఆ గోండ్వానా ల్యాండ్ ప్రయాణం నిజంగా ఒక మహాకావ్యం లాంటిదే. ఇక్కడ ఆకర్షించే విషయం ఏమిటంటే, ఒకసారి ఆసియా ఖండాన్ని ఢీకొట్టిన తర్వాత ఏర్పడిన ఈ విశాలమైన భూభాగాన్ని, దాని సరిహద్దుల నిర్మాణాన్ని గమనిస్తే మైండ్ బ్లాక్ అయ్యే వాస్తవాలు కనిపిస్తాయి. ఖచ్చితంగా. మన దేశం చుట్టూ ఉన్న మొత్తం భూసరిహద్దు పొడవు దాదాపు 17,200 కిలోమీటర్లు. ఈ సరిహద్దుల గురించి మాట్లాడేటప్పుడు భారతదేశానికి అత్యంత పొడవైన సరిహద్దు ఏ దేశంతో ఉందో చెప్పమంటే ఎవరైనా వెంటనే వార్తల్లో ఎక్కువగా వినిపించే పేర్లు చెప్తారు. అంటే సాధారణంగా చైనా లేదా పాకిస్తాన్తో మనకు అతిపెద్ద సరిహద్దు ఉంటుందని ఎవరైనా అనుకుంటారు. ఎందుకంటే ఆ రెండు దేశాలతోనే మనకు ఎప్పుడూ ఆ భౌగోళిక ఘర్షణలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. సరిగ్గా అక్కడే మనమంతా పప్పుల కాలేస్తాం. ఆశ్చర్యకరంగా భారతదేశం అత్యంత పొడవైన సరిహద్దును పంచుకుంటున్న దేశం బంగ్లాదేశ్. అవును, 4096 కిలోమీటర్లు. కరెక్ట్. బంగ్లాదేశ్ మ్యాప్లో చూస్తే చాలా చిన్నగా కనిపిస్తుంది. మరి అంత పొడవైన సరిహద్దు ఎలా సాధ్యం అనిపించవచ్చు. దానికి కారణమేంటంటే ఆ సరిహద్దు ఒక సరళ రేఖలా ఉండదు. నదులు, ఉపనదులు, వాగుల వెంబడి అత్యంత వంకర్లు తిరిగి జిగ్జాగ్గా అల్లుకుపోయి ఉంటుంది. అదొక సంక్లిష్టమైన వలలాగా ఉంటుందన్నమాట. అవును. ఆ తరువాతి స్థానాల్లో మాత్రమే చైనా వస్తుంది. ఆ తరువాత 3,323 కిలోమీటర్లతో పాకిస్తానొస్తుంది. ఇక అత్యంత తక్కువ సరిహద్దు గురించి చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్తో మనకు లడక్ ప్రాంతంలో కేవలం 106 కిలోమీటర్ల చిన్న సరిహద్దు రేఖ ఉంది. ఈ సరిహద్దుల పంపిణీలో ఒక ప్రాంతం ఎన్ని దేశాలతో సరిహద్దు పంచుకుంటుందనేది కూడా భౌగోళిక రాజకీయాల్లో చాలా కీలకమైన పాయింట్. ఉదాహరణకు చూస్తే సిక్కిం, పశ్చిమ బెంగాల్, లడఖ్ మరియు అరుణాచల్ ప్రదేశ్ ఈ 4 ప్రాంతాలు ఏకంగా 3 వేర్వేరు దేశాలతో తమ సరిహద్దులను పంచుకుంటున్నాయి. ఆ ప్రాంతాలు వ్యూహాత్మకంగా చాలా సున్నితమైనవి. ఖచ్చితంగా. ఇక దేశం లోపలికొస్తే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం భౌగోళికంగా ఒక పెద్ద జంక్షన్ లాంటిది. ఏకంగా 8 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీతో ఇది సరిహద్దును పంచుకుంటోంది. భూ సరిహద్దులు అలా ఉంటే మన తీర ప్రాంతం కూడా చాలా పెద్దది కదా. అవును, తీర ప్రాంతం కూడా అంతే విశాలమైనది. దీవులన్నింటినీ కలుపుకుంటే మన మొత్తం తీరరేఖ 7,516.6 కిలోమీటర్లు. ఇందులో అత్యంత పొడవైన తీరరేఖ ఉన్న రాష్ట్రం గుజరాత్, దాదాపు 1,214 కిలోమీటర్లు. ఇది కూడా ఆ బంగ్లాదేశ్ సరిహద్దులాగే ఎన్నో గల్ఫ్లు, వంకరలతో ఉండటం వల్ల అంత పొడవు వచ్చింది. అక్షాంశాలు, రేఖాంశాల గురించి కూడా ఇక్కడ ప్రస్తావించాలి. తప్పకుండా. కర్కాటక రేఖ, అదే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, 23.5 డిగ్రీల నార్త్. ఇది మన దేశాన్ని దాదాపు 2 సమాన భాగాలుగా విభజిస్తూ 8 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. అలాగే భారతీయ ప్రామాణిక కాలరేఖ అంటే ఐఎస్టీ 82.5 డిగ్రీల ఈస్ట్. ఇది 5 రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఆ కాలరేఖ వల్లే మన దేశంలో ఒక ఆసక్తికరమైన పరిస్థితి ఉంటుంది. మన భౌగోళిక విస్తరణ తూర్పు నుండి పశ్చిమానికి ఎంత విశాలంగా ఉందంటే
తూర్పునున్న అరుణాచల్ ప్రదేశ్లో సూర్యోదయం అయిపోయి పనుల్లో పడే సమయానికి పశ్చిమానున్న గుజరాత్లో జనాలింక గాఢ నిద్రలోనే ఉంటారు. అవును, దాదాపు 2 గంటల వ్యత్యాసం. కరెక్ట్. సరే, దీన్ని విడమర్చి చూద్దాం. ఈ అక్షాంశాల నుండి మన చూపును దేశం నెత్తిమీద కిరీటంలా ఉన్న ఉత్తర సరిహద్దు వైపు అంటే హిమాలయాల వైపు మళ్లిద్దాం. ఈ పర్వతాలు ఎలా ఏర్పడ్డాయంటే ఆ గోండ్వానా ల్యాండొచ్చి ఆసియా పలకను ఢీకొట్టినప్పుడు మధ్యలో ఉన్న నేల ముడతలు పడి పైకి లేచింది. అలా ఏర్పడినవే ఈ హిమాలయాలు. అందుకే వీటిని ఫోల్డ్ మౌంటైన్స్ లేదా వలిత పర్వతాలు అంటారు కదా. సరిగ్గా చెప్పారు. ఈ హిమాలయాలను ఉత్తరం నుండి దక్షిణానికి విడమర్చి చూస్తే 4 విభాగాలు కనిపిస్తాయి. అత్యంత ఉత్తరాన ఉన్నవి ట్రాన్స్ హిమాలయాలు. ఇందులో కారకోరం, లడఖ్, జెన్స్కార్ శ్రేణులు వస్తాయి. ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే కేటూ పర్వతం, గాడ్వినాస్టిన్ అంటారు కదా, అది ఈ కారకోరం శ్రేణిలోనే ఉంది. ఆ ట్రాన్స్ హిమాలయాలకు కాస్త కిందగా గ్రేట్ హిమాలయాలు వస్తాయి. వీటినే హిమాడ్రీ అని కూడా పిలుస్తారు. వీటి సగటు ఎత్తు సుమారు 6000 మీటర్లు. ఎవరెస్ట్, దీన్ని సాగర్మాథ అంటారు. అలాగే కాంచనగంగ వంటి శిఖరాలన్నీ ఇక్కడే ఉన్నాయి. దీని అంతర్భాగం అత్యంత కఠినమైన గ్రానైట్తో నిర్మితమై ఉంటుంది. ఆ తర్వాతొచ్చేవి లెస్సర్ హిమాలయాలు అంటే హిమాచల్, పీర్ పంజాల్ శ్రేణి. మనం వెళ్లే ప్రసిద్ధ హిల్ స్టేషన్లన్నీ ఇక్కడే. ఇక అత్యంత దక్షిణాన తక్కువ ఎత్తులో ఉండేవి శివాలిక్ పర్వతాలు. ఇవి చాలా కొత్తగా ఏర్పడినవి కదా. అవును, పైనుంచి నదులు తెచ్చిన అవక్షేపాలతో ఏర్పడ్డాయి. అందుకే తరచుగా కొండచర్యలు విరిగిపడే ప్రాంతం ఇదే. వీటి మధ్య డూన్స్, ద్వార్స్ అనే లోయలు కూడా ఉంటాయి. డెహ్రాడూన్ లాగా అన్నమాట. ఈ పర్వతాలను పశ్చిమం నుండి తూర్పుకు ప్రవహించే నదుల ఆధారంగా కూడా విభజించారు. పంజాబ్ హిమాలయాలు, కుమావూన్ హిమాలయాలు, అత్యంత పొడవైన నేపాల్ హిమాలయాలు మరియు అస్సాం హిమాలయాలు. ఈ పర్వతాల మధ్య సహజ దారులు కూడా ఉన్నాయి, పర్వత కనుమలు. పర్వత కనుమలు అంటే మౌంటైన్ పాసెస్. ఇవి వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనవి. కాశ్మీర్ను లడఖ్తో కలిపే జోజిలా కనుమ, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటరబుల్ రోడ్డున్న ఉమ్లింగ్లా, రోహ్తంగ్ పాస్ దగ్గరున్న అటల్ టన్నెల్, సిల్క్ రూట్లో ముఖ్యమైన సిక్కింలోని నాథూలా కనుమ, ఇవన్నీ దేశానికి నరాలలాంటివి. అలాగే ట్రై జంక్షన్ వద్ద ఉన్న లిపులేక్ కనుమ కూడా వ్యూహాత్మక ప్రాంతాలు. అవును, కాని ఇక్కడ ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఈ పర్వతాలు ఇంకా పెరుగుతూ క్రియాశీలంగా ఉన్నాయి కదా. ఇలాంటి సున్నితమైన పర్యావరణంలో మనం చేస్తున్న భారీ నిర్మాణాలు భవిష్యత్తులో పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి అన్నదొక పెద్ద ఆందోళన. చాలా లోతైన పాయింట్ ఇది. సరే, ఇప్పుడు ఈ పర్వతాల నుండి కిందకు దిగి ప్రాచీన గోండ్వానా ల్యాండ్ భాగమైన మన ద్వీపకల్ప పీఠభూమి వైపు ప్రయాణం చేద్దాం. ఇందులో ముఖ్యమైనవి సెంట్రల్ హైలాండ్స్. ఇక్కడ మాల్వా పీఠభూమి ఉంది, నల్ల రేగడి నేలలు ఉంటాయి. అలాగే అత్యంత పురాతనమైన ఆరావలి పర్వతాలు ఇక్కడే ఉన్నాయి. దీనిలో ఎత్తైన శిఖరం గురుశిఖర్ 1722 మీటర్లు. అలాగే వింధ్య మరియు సాత్పురా పర్వతాలు కూడా ఉన్నాయి. దక్కన్ పీఠభూమికొస్తే పశ్చిమ కనుమలు ఒక కొనసాగింపుగా ఉంటాయి, ఎక్కడా బ్రేక్ లేకుండా. ఇందులో ఎత్తైన శిఖరం అనేముడి 2695 మీటర్లు. తూర్పు కనుమలు మాత్రం నదుల వల్ల ఖండించబడి ఉంటాయి. ఈ రెండూ నీలగిరి పర్వతాల వద్ద కలుస్తాయి. ఛోటానాగ్పూర్ పీఠభూమి కూడా కవర్ చేయాలి. ఇది ఖనిజాల నిలయం. దీన్ని మినరల్ హార్ట్లాండ్ లేదా రూర్ ఆఫ్ ఇండియా అంటారు. ఇక మైదానాల విభజన చూస్తే భాబర్ అంటే నదులు అదృశ్యమయ్యే రాతి ప్రాంతం. ఆ తర్వాత తిరిగి కనిపించే చిత్తడి ప్రాంతం టెరాయ్. పాత ఒండ్రుమట్టిని భాంగరంటారు, అత్యంత సారవంతమైన కొత్త ఒండ్రుమట్టిని ఖాదరంటారు. ఈ మైదానాల చుట్టూ ఉన్న తీరాలు మరియు దీవులు కూడా చాలా ముఖ్యం. పశ్చిమ తీరం నిట్టారుగా ఉండటం వల్ల అక్కడ ఎస్చురీలు ఏర్పడతాయి, డెల్టాలు ఉండవు. కేరళలో బ్యాక్ వాటర్స్ లేదా కయాల్స్ ఉంటాయి. తూర్పు తీరంలో మాత్రం భారీ డెల్టాలు ఏర్పడతాయి. దీవుల గురించి చెప్పాలంటే అండమాన్ నికోబార్ దీవులు సముద్రంలో మునిగిపోయిన పర్వతాలు. ఇక్కడ శాడిల్ పీక్ ఉంది, అలాగే బ్యారన్ ఐలాండ్ అనే ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం కూడా ఉంది. ఈ రెండింటినీ 10 డిగ్రీ ఛానల్ వేరుచేస్తుంది. అటు లక్షద్వీప్ దీవులు పూర్తిగా పగడుపు దీవులు అంటే కోరల్ ఐలాండ్స్. అక్కడ 8 మరియు 9 డిగ్రీ ఛానల్స్ ఉంటాయి. ఈ తీరాల్లో ఓడరేవులు కూడా మన ఆర్థిక వ్యవస్థకు చాలా కీలకం. గుజరాత్లోని కాండ్లా ఒక టైడల్ పోర్ట్, ముంబై సహజరేవు, కాని రద్దీ వల్ల అతిపెద్ద కంటైనర్ పోర్ట్ అయిన జేఎన్పీటీని నిర్మించారు. విశాఖపట్నం అత్యంత లోతైన పోర్ట్. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ భౌగోళిక స్వరూపాలకు ప్రాణం పోసేవి నదులు. హిమాలయ నదుల గురించి మాట్లాడితే
సింధు నది కథ చాలా పెద్దది. బోకర్చు గ్లేషియర్ వద్ద పుట్టి దాదాపు 2880 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. దీనికి 5 ఉపనదులు అంటే పంచనదున్నాయి. ఇందులో బియాస్ నది పూర్తిగా భారతదేశంలోనే ప్రవహించడం చాలా ఆసక్తికరం. గంగానది అయితే భాగీరథి, అలకన్నంద నదులు దేవప్రయాగ వద్ద కలయికతో ఏర్పడుతుంది. బ్రహ్మపుత్ర నది టిబెట్లో సాంగ్పోగా పుట్టి భారత్లో అద్భుతమైన యూటర్న్ తీసుకుంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద నదీద్వీపమైన మజులి ఈ నదిలోనే ఉంది. నదులు ప్రవహించే పద్ధతులను డ్రైనేజ్ ప్యాటర్న్స్ అంటారు కదా. ఒక చెట్టు కొమ్మల్లా ప్రవహిస్తే అది డెండ్రిటిక్, వలలాగుంటే ట్రెల్లిస్. అమర్కంటక్ పీఠభూమి నుండి నర్మదా, సోన్మదులు వేర్వేరు దిశల్లోకి వెళ్తాయి. దీన్ని రేడియల్ ప్యాటర్న్ అంటారు. మణిపూర్లోని లోక్తక్ సరస్సులోకి అన్ని వైపుల నుండి నీరు రావడం సెంట్రిపెటల్ ప్యాటర్న్. ద్వీపకల్ప నదులు కూడా అంతే విభిన్నం. తూర్పువైపు ప్రవహించే మహానది గోదావరి, దీన్ని దక్షిణ గంగా అంటారు. అలాగే కృష్ణా, కావేరీ నది ప్రత్యేకత ఏంటంటే ఇది 2 ఋతుపవనాల ద్వారా నీరు పొందుతుంది. పశ్చిమం వైపు ప్రవహించే నర్మదా, తపతీ నదులు రిఫ్ట్ వ్యాలీలలో అంటే పగులు లోయలలో ప్రవహిస్తాయి. కర్కాటక రేఖను 2 సార్లు దాటే మహీనది మరియు సముద్రంలో కలవకుండా కచ్రంలో అదృశ్యమయ్యే లూనీ నది గురించి ఖచ్చితంగా ప్రస్తావించాలి. ఎగ్జామ్స్లో తరచుగా వస్తుంటాయి. నిజమే. ఇక ఆనకట్టలు మరియు జలపాతాల విషయానికొస్తే అత్యంత ఎత్తైన జలపాతం కుంచికల్ 455 మీటర్లు. భారతదేశపు అత్యంత ఎత్తైన డ్యాం టెహ్రీ, అత్యంత పొడవైనది హీరాకుడ్ డ్యాం దాదాపు 25.8 కిలోమీటర్లు. అలాగే కంకర, మట్టితో నిర్మించిన అతిపెద్ద డ్యాం నాగార్జునసాగర్. శక్తి వనరుల గురించి కూడా మర్చిపోకూడదు. అతిపెద్ద భూగర్భ జల విద్యుత్ ప్రాజెక్ట్ నాథ్పా జఖ్రీ. ఇక అణు విద్యుత్ కేంద్రాలు రష్యా సహకారంతో కుడంకుణం, అమెరికా సహకారంతో తారాపూర్ మరియు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన కల్పక్కం చాలా ముఖ్యమైనవి. వాతావరణం, ముఖ్యంగా ఋతుపవనాల మాయాజాలం గురించి కూడా చెప్పాలి. ITCZ అంటే ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్. ఈ కదలికల వల్ల నైరుతి ఋతుపవనాలు ఏర్పడతాయి. ఈ గాలులు హిమాలయాలను, కనుమలను ఢీకొట్టి వర్షాలిస్తాయి. కాని ఆరావళి పర్వతాల దిశ ఆ గాలులకు సమాంతరంగా ఉండటం వల్ల రాజస్థాన్లో తక్కువ వర్షం పడుతుంది. అది వృష్టిఛాయా ప్రాంతంగా మిగిలిపోయింది. వర్షాకాలం వెనక్కి వెళ్లేటప్పుడు అంటే తిరోగమన ఋతుపవనాల వల్ల తమిళనాడులో శీతాకాలంలో భారీ వర్షాలు పడతాయి. వర్షాకాలానికి ముందు వచ్చే ఉరుములతో కూడిన జల్లులను బెంగాల్లో కాల్బైశాఖి అని, దక్షిణాన మ్యాంగో షవర్స్ అని అంటారు కదా. అవును. ఈ వర్షపాతం ఆధారంగానే అడవులు కూడా విస్తరించాయి. 200 సెంటీమీటర్ల పైగా వర్షం పడే చోట ఉష్ణమండల సతత హరిత అడవులు ఉంటాయి. ఇక్కడ ఎబోనీ లాంటి చెట్లు పెరుగుతాయి. దేశంలో అత్యధిక విస్తీర్ణంలో ఉన్నవి ఆకురాల్చు అడవులు. ఇక్కడ టేకు, సాల్ చెట్లు ఉంటాయి. పర్వతాలపై పెరిగే అడవులను షోలాస్ అంటారు. తీర ప్రాంతాల్లోని మడ అడవులను సుందర్బన్స్ అంటారు. కరెక్ట్. కానీ ఒక విచారకరమైన విషయమేంటంటే అడవులను నరికివేసే జూమ్ వ్యవసాయం, అదే స్లాష్ అండ్ బర్న్. దీనివల్ల పర్యావరణానికి చాలా నష్టం జరుగుతోంది. అవును. ఈ పర్యావరణం, అడవులు, నేలల నాణ్యతపై కూడా ఆధారపడి ఉంటాయి కదా. నేలల రకాలను చూస్తే అత్యధికంగా 43% విస్తీర్ణంలో ఒండ్రుమట్టి ఉంటుంది. ఆ తర్వాత ఎర్ర నేలలు. ఇవి ఇనుము వల్ల ఎరుపు రంగులో ఉంటాయి, కాని తడిసినప్పుడు పసుపు రంగులోకి మారతాయి. అలాగే పత్తికి అనుకూలమైన నల్లరేగడి నేలలు కూడా ఉన్నాయి. ఎండాకాలంలో వీటికి పగుళ్లు రావడం వల్ల దానంతటా అదే దున్నుకున్నట్లు, అంటే సెల్ఫ్ ప్లోవింగ్లా అనిపిస్తుంది. భారీ వర్షాల వల్ల లీచింగ్కి గురై ఎండిన తర్వాత ఇటుకలా మారే నేలలను లాటరైట్ నేలలు అంటారు. దీన్ని మనం ఒక విశాల దృక్పథంతో చూసి కనెక్ట్ చేస్తే ఈ నేలలు కేవలం వ్యవసాయాన్ని మాత్రమే కాకుండా అక్కడి ప్రజల సంస్కృతి, వారి ఆహారపు అలవాట్లను కూడా నిర్ణయిస్తాయని అర్థమవుతుంది. నిజంగా అదొక గొప్ప కనెక్షన్. ఇక ఈ వైవిధ్యమైన భౌగోళిక స్వరూపాల్లో ఉన్న వన్యప్రాణులను రక్షించే జాతీయ ఉద్యానవనాల అంటే నేషనల్ పార్క్స్ గురించి ఒకసారి చూద్దాం. అస్సాంలో ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు ప్రసిద్ధమైన ఖజిరంగా పార్క్, అలాగే ప్రపంచంలోనే ఆసియాటిక్ సింహాలకు ఏకైక సహజ ఆవాసమైన గుజరాత్లోని గిర్ పార్క్ చాలా ఫేమస్. జిమ్ కార్బెట్ పార్క్కి చారిత్రక ప్రాముఖ్యత ఉంది. 1936లో స్థాపించిన మొదటి పార్కిది. ఇక్కడి నుండే 1973లో ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభమైంది. ఇక మణిపూర్లో ఉన్న కీబుల్ లాంజావో గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
ప్రపంచంలోనే ఏకైక తేలియాడే జాతీయ ఉద్యానవనమిది. నీటిమీద ఫుండిస్పై తేలియాడుతూ అరుదైన సంగై జింకలకు ఆవాసంగా ఉంటుంది. అత్యధిక పార్కులు ఉన్న టైగర్ స్టేట్గా మధ్యప్రదేశ్కు పేరుంది. అలాగే లడఖ్లోని భారతదేశపు అతిపెద్ద నేషనల్ పార్క్ హెమిస్, ఇది మంచు చిరుతలకు ప్రసిద్ధి. అయితే వీటన్నిటి అర్థమేమిటి? ఇంతసేపు మనం మాట్లాడుకున్న ఈ విషయాలన్నీ కేవలం పరీక్షల కోసం చదివే సమాచారం మాత్రమే కాదు కదా. ఖచ్చితంగా కాదు. ఒక దేశ భౌగోళిక స్వరూపం అక్కడి ఆర్థిక వ్యవస్థకు, భద్రతకు ఏ విధంగా పునాదిగా ఉంటుందో మనం ఇవాళ స్పష్టంగా చూసాం. హిమాలయాల ఎత్తుల నుండి ఆ ద్వీపకల్ప నదుల లోతుల వరకు ప్రతి భౌగోళిక అంశం వెనుక ఒక లోతైన ప్రాముఖ్యత ఉంది. మన దేశ మనుగడ అంతా దీని చుట్టూనే అల్లబడి ఉంది. ఇదంతా విన్నాక నాకొక కొత్త ఆలోచన తడుతోంది. భారతదేశ భౌగోళిక వైవిధ్యం దేశ ఆర్థిక వ్యవస్థను మాత్రమే కాకుండా ప్రజల మానసిక గుర్తింపును, అంటే సైకలాజికల్ ఐడెంటిటీని చారిత్రకంగా ఎలా ప్రభావితం చేసి ఉంటుంది? వనరులు తక్కువగా ఉన్న కఠినమైన ఎడాలుల్లో జీవించేవారికి, అన్ని రకాల వనరులున్న సారవంతమైన మైదానాల్లో జీవించేవారికి మధ్య ఏర్పడే భిన్నమైన మనస్తత్వాలు, ఆధునిక సామాజిక మరియు రాజకీయ ప్రవర్తనలను ఎలా నిర్దేశిస్తాయి? ఇది మనం అందరం లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఇదండి ఈనాటి మన అన్వేషణ. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.